శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం. ఈరోజు ఏకాదశి రాత్రి 8:16 వరకు ఉంటుంది. మొగసర నక్షత్రం సాయంకాలం 6:07 వరకు ఉంటుంది. ఇక ఏకాదశి తర్వాత ద్వాదశి, మరి మొగసిర తర్వాత ఆరుద్ర ప్రవేశించనున్నాయి. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ ఇది మరి చాలా మంచి శనివారంతో కూడిన ఏకాదశి. ఈ ఏకాదశిని జయాకాదశిగా, భీష్మ ఏకాదశిగా కూడా పరిణమిస్తారు. ఇక ఈరోజు మరి తిలపద్మ వ్రతం అనేది కూడా ఉంది. అంతేకాకుండా వైద్యుతి శాద్రం అని చెప్పి మరి పితృ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు మరి కుంభమేళాలో కానీ ఏదైనా సరే సముద్ర నదీ ఒడ్డుల్లో మనం తిల దానాలు చేసినట్టయితే అది శుభ ఫలితాలని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి భీష్మ ఏకాదశి భీష్మ పరంగా వచ్చింది కాబట్టి మనం అవకాశం ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్యపరంగా కొంతవరకు చిన్న చిన్న సమస్యలు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. శారీరకంగా అలసట పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక విదేశాల్లో ఉండేవారికి ఈరోజు అనుకోకుండా ఏమైనా సరే శుభ వర్తమానాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక యువత వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. పెళ్ళి కాని అమ్మాయిలకి ఈరోజు కొంతవరకు శుభ పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అంశాల్లో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా అనుకోని ఖర్చులతో మీరు కొంత ఉక్కిరి బిక్కిరి అవటం అనేది కూడా ఉంటుంది. ఇక భార్యతో లేదా భర్తతో అంటే జీవిత భాగస్వాముల మధ్య చిన్న చిన్న విరోధాలు, వాదాలు సంభవించవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు మరి రోహిణి నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో కూడా ఈరోజు కూడా పెద్ద మార్పు అయితే ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వెన్నాడుతాయి. ఇక సంతానపరంగా మాత్రం ఏదైనా సరే ఒక స్పష్టమైన కొత్త నిర్ణయానికైతే రాగలుగుతారు. ఈరోజు విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. రక్షణ శాఖ తర్వాత మరి రైల్వే రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నా కూడా అదే స్థాయిలో గౌరవ మర్యాదలు కూడా పెరగటం అనేది, 10 మంది మీ యొక్క కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందించడం అనేది, తద్వారా మీరు ఆనందపడటం అనేది అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఇష్టమైన వస్తువులు సంప్రాప్తిస్తాయి. ఇష్టం కాని వస్తువులు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే మీ మనోవాంఛలు ఏవైతే ఉంటాయో ఆ వాంఛలకు తగ్గట్టుగా ప్రస్తుతం మీకు అదృష్టకాలం నడుస్తుంది. దాన్ని మీరు కొంత కృషితో పట్టుదలతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే కనిపిస్తుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అంటే కనుక సాధ్యం అవుతుంది. అదృష్టం ఏదో విధంగా తలుపు తట్టి మిమ్మల్ని ఆనందింపజేయటం అనేది కూడా ఉంటుంది. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ కూడా మొక్కబోని పట్టుదలతో వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళి శభాష్ అనిపించుకోవటం అనేది కూడా అదే రకంగా జరిగిపోతుంది. భార్య భర్తల మధ్య మాత్రం స్వల్ప విభేదాలు తప్పవు. ఇక సంతానం వారి యొక్క అభివృద్ధి విషయాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత ఉంటుంది.
ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలలో మేలు చేకూరుస్తాయి. కన్యా రాశి వారికైతే గనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి వాటి నుంచి బయటికి రాగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారు కూడా లాభపడతారు. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే గనక ఈరోజు కేవలం హస్త నక్షత్రం వారికి మాత్రమే కొంత యోగ్యత అనేది కల్పిస్తుంది. ఇక భార్యాభర్తలు ఈరోజు కొంత వారికి గతంలో ఉన్న చిన్న చిన్న వైరుధ్యాలు తొలగే అవకాశం ఉంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. భార్యాభర్తలు ఊరికే ఉత్తి దెబ్బలాటలు పెంచుకుంటూ ఉంటారు. ఒక వర్తమానం కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ వర్తమానం రాత్రిలోపు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక స్నేహితులతో మాత్రం కొంత జాగ్రత్తగా మెసలవలసిన అగత్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత శ్రద్ధ అవసరం. ఎవరికైనా సరే హామీలు ఉండటం అనేది, మధ్యవర్తిత్వం జరపడం అనేది ఈరోజు పెద్ద శ్రేయస్కరం అయితే కాదు. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా నాన్న వైపు బంధువుల పరంగా కొంతవరకు ఏవైనా సరే అసౌకర్యత ఉండొచ్చు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు శుభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మీ యొక్క కార్యక్రమాల్లో ఎంతో కొంత ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి ఈరోజు ఆ రకంగా ముందుకి అడుగులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. త్వరలో 7 అడుగులు కావచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా ఆ రకమైన ప్రయత్నాలు కూడా ఈరోజైతే సానుకూలకంగానే ఉంటాయి. ఖర్చులు అయితే పెరుగుతాయి. రక్త సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్త పడాలి. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి సంతానపరంగా ఏదైనా సరే కొంత అభివృద్ధి, వారి పరంగా ఏమైనా సరే శుభ సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఇష్ట కార్యక్రమాల కోసం డబ్బుని వెదజల్లుతారు. ఇక స్నేహితులు బంధువుల పరంగా చిన్న చిన్న తిరకాసులు ఎదురు కావచ్చు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా క్షణపాటి నిర్లక్ష్యం జీవిత మూల్యానికి దారి చూపించవచ్చు. కనుక నిర్లక్ష్యాలకి బద్ధకాలకి తావు లేకుండా పనులు ఉపక్రమించడం చేసుకోవటం అనేది చాలా అవసరం. ఇక సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు ఉంటారు. ముఖ్యంగా రెండో సంతానం ఉంటే రెండో సంతానం పరంగా. ఇక ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినా సరే ఎక్కువ శాతం మంచిగానే అనుకూలకంగానే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు గతంలో పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు ముందుకు రాగలుగుతారు. అదృష్టం ఏదో స్థాయిగా మీకు ఉపకరించడం అనేది అయితే ఈరోజు కనిపిస్తుంది. ఆర్థిక అంశాల్లో కూడా పురోభివృద్ధి అనేది ఉంటుంది. కొత్త విషయాలు ప్రారంభించడం కానీ, కొత్త పనులకి పూనుకోవటం కానీ కూడా సంభవించవచ్చు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.